Hello everyone, welcome to Dakshin Academy. Today, I'm going to start this geotechnical engineering with I'm going to start this with PYQ analysis. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుండి ఎక్కువ అడుగుతున్నారు, ఇది జియోటెక్నాలజీ నుండి గేట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ అంటే వెయిటేజ్ ఎంత, ఇది మనకు క్లియర్గా తెలిసింది అంటే మనం ఏ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు టోటల్ జియోటెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ప్రీవైక్యూ అనాలిసిస్లో ఏం చేశానంటే ఈ 2024 నుండి లాస్ట్ 3 ఇయర్స్, ఓకే, అంటే 2024, 2023, 2022 కలిపి టోటల్ జియోటెక్నాలజీ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ టాపిక్స్ నుండి అడుగుతున్నారు అనేది చిన్న వర్క్షాప్ లాగా ఇచ్చేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్. సో 2024 ఫోర్నూన్లో మనకు టోటల్ జియోటెక్నాలజీ నుండి 14 మార్క్స్ వచ్చాయి. సో ఇది చూసారంటే మనకు ఇచ్చిన టాపిక్స్ స్కెమ్టన్స్ పోర్ ప్రెషర్ కోఎఫిషియంట్, సో కాంటాక్ట్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఫుట్టింగ్, పైల్ ఫౌండేషన్, సో ట్రయాక్సియల్ సాయిల్ టెస్ట్, మెయిన్ పర్మియబిలిటీ, రిటైనింగ్ వాల్స్, ఫ్లో నెట్ అండ్ రిలేటివ్ డెన్సిటీ ఇన్ సాయిల్స్. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి టోటల్ 13 మార్క్స్ మనకు జియోటెక్నాలజీ నుండి వచ్చింది. ఇక్కడ కూడా ఏంటి, తెర్జాగి, స్కెమ్టన్స్ పోర్ ప్రెషర్ పారామీటర్స్, రిటైనింగ్ వాల్, కన్సాలిడేషన్. ఇందులో మార్నింగ్ ఫోర్నూన్ వచ్చిన టాపిక్స్ ఏవేవి రిపీట్ అయ్యాయి చూడండి. రిటైనింగ్ వాల్ రిపీట్ అయ్యింది, ఓకే, పైల్ ఫౌండేషన్ రిపీట్ అయ్యింది, స్కెమ్టన్స్ పోర్ ప్రెషర్ కోఎఫిషియంట్ అనేది రిపీట్ అయింది. ఓకే, సో ఇక్కడ సీపేజ్ ఇవన్నీ చాలా రిపీటెడ్గా అడిగే టాపిక్స్. నెక్స్ట్ 2023 ఫోర్నూన్లో ఒక టోటల్ 17 మార్క్స్కి జియోటెక్నాలజీ వచ్చింది. అంటే 1 మార్క్ క్వశ్చన్కి 3 అండ్ 2 మార్క్స్ వచ్చి 7 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ కూడా చూస్తే మనం పైల్ ఫౌండేషన్, ఓకే, వాయిడ్ రేషియో అంటే సాయిల్ ప్రాపర్టీసే ఇక్కడ, వాయిడ్ రేషియో అంటే సాయిల్ ప్రాపర్టీస్ నుండి ఇచ్చినట్టు. తర్వాత షియర్ స్ట్రెంత్ టెస్ట్, డైరెక్ట్ షియర్ టెస్ట్, ఇవన్నీ టెస్ట్ ఆన్ సాయిల్స్. సో మనకు ట్రయాక్సియల్, ఇంతకుముందు ట్రయాక్సియల్ అడిగారు కదా, ఓకే. సో ఇక్కడ చూడండి ట్రయాక్సియల్ టెస్ట్ అడిగారు. 2023లో ఏం అడిగారు, షియర్ స్ట్రెంత్ టెస్ట్, డైరెక్ట్ షియర్ టెస్ట్ అడిగారు, కాంపాక్షన్ టెస్ట్. తర్వాత తెర్జాగి అయితే ఇక్కడ కూడా వచ్చింది, తెర్జాగి బేరింగ్ కెపాసిటీ, ఓకే. తర్వాత రీటైనింగ్ వాల్, సో రీటైనింగ్ వాల్ 2024లోనూ వచ్చింది, బోత్ ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్. 2023లోనూ రీటైనింగ్ వాల్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది. ఇది కూడా ఏంటంటే లాటరల్ ప్రెషర్ ట్రెండ్స్, అన్సపోర్టెడ్ ఎక్స్కావేషన్, మ్యాక్సిమం ఎక్స్కావేషన్ ఎంత అనేది వచ్చింది, ఓకే. సో నెక్స్ట్ 2023 ఆఫ్టర్నూన్ చూసామంటే స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ అంటే ఏంటి, టెస్ట్ ఆన్ సాయిల్సే, ఓకే. సో ఇంతకుముందు 2023 ఫోర్నూన్లో ఏ టెస్ట్ వచ్చింది, షియర్ స్ట్రెంత్ టెస్ట్, డైరెక్ట్ షియర్ టెస్ట్ వచ్చింది, కాంపాక్షన్ టెస్ట్. ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి ఏమైంది, స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్. తర్వాత ఫుటింగ్, ఇది కూడా టెస్ట్స్, అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ పైన ప్రాబ్లం వచ్చింది. రీటైనింగ్ వాల్ మళ్ళీ రిపీట్ అయింది. బేరింగ్ కెపాసిటీలో టెర్జాగి కాకుండా మేయర్ హోప్స్ అనేది ఇచ్చారు, మేయర్ హోప్స్ ఫార్ములా యూస్ చేసి బేరింగ్ కెపాసిటీ కనుక్కోమన్నారు. ట్రయాక్సియల్ టెస్ట్ 2024లోనూ వచ్చింది, 2023లోనూ రిపీట్ అయింది. పైల్ ఫౌండేషన్ 2023 అండ్ 2024 2 ఇయర్స్లోనూ పైల్ ఫౌండేషన్ రిపీట్ అయింది. టోటల్ మనకు 2023 ఆఫ్టర్నూన్ 14 మార్క్స్కి వచ్చింది జియోటెక్నాలజీ, ఓకే. తర్వాత 2022లో చూడండి ర్యాంకైన్స్ పాసివ్ ఎర్త్ ప్రెషర్, ఓకే, అంటే రీటైనింగ్ వాల్ రిలేటెడ్. వాయిడ్ రేషియో ఇది మనకు 2023లో కూడా వచ్చింది, వాయిడ్ రేషియో కనుక్కోమని, ఓకే. కోన్ పెనట్రేషన్ టెస్ట్, టెస్ట్ ఆన్ సాయిల్. తర్వాత మళ్ళీ ర్యాంకైన్స్ థియరీ ఆఫ్ ఎర్త్ ప్రెషర్, రిటైనింగ్ వాల్. సో మళ్ళీ పైల్ ఫౌండేషన్ పైన ప్రాబ్లం వచ్చింది, కన్సాలిడేషన్ సెటిల్మెంట్. టోటల్ 17 మార్క్స్కి వచ్చింది. సో రిపీట్ అవుతున్న టాపిక్స్ అబ్జర్వ్ చేస్తారు అని చెప్తున్నాను, ఓకే. అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే, బట్ ఎక్కువగా ఏది ఇది అవుతుంది అని. తర్వాత 2020 ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి ఏమైందంటే
ఫుటింగ్, రీటైనింగ్ వాళ్ళు, సడన్ డ్రాడౌన్ కండిషన్. దీంట్లో ఒకటి 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది తీసుకోమన్నారు. అందువల్ల అన్ని కంబైన్డ్గా రాశాను. తర్వాత సాయిల్ టెస్టింగ్, ఈ బొస్నెస్క్ వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, ఇది కూడా 3 times or 2 times రిపీట్ అయింది. ట్రైయాక్సియల్ టెస్ట్ 2024లో వచ్చింది, 2023లో వచ్చింది, మళ్ళీ 2022లో వచ్చింది. సో మళ్ళీ తెరగాగిస్ బేరింగ్ కెపాసిటీ, ఇది 3rd time, ఇక్కడ 4th time రిపీట్ అయింది. సో కన్సాలిడేషన్ మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇక్కడ 2023లోనూ వచ్చింది, 2022లోనూ వచ్చింది. టోటల్ 14 మార్క్స్ జియోటెక్నాలజీ నుండి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకేంటి అంటే ఎందుకోసం ఈ ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ చేసామంటే మనకి ఏ టాపిక్స్ నుండి టోటల్ వెయిటేజ్ ఎప్పుడు మినిమం 13 మార్క్స్కి ఖచ్చితంగా వస్తుంది గేట్ ఎగ్జామ్లో జియోటెక్నాలజీ అనేది. దట్టు కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ జియోటెక్నాలజీలో, అంటే రిపీటెడ్గా అడుగుతున్నవి ఏవేవి, ఇప్పుడు తెర్జాగిస్ బేరింగ్ కెపాసిటీ కానీ, తర్వాత కన్సాలిడేషన్, నెక్స్ట్ రీటైనింగ్ వాల్, నెక్స్ట్ ర్యాంకైన్స్ కానీ కూలుమ్స్ కానీ మనం రీటైనింగ్ వాల్, తర్వాత సాయిల్ టెస్ట్, ఓకే, స్టాండర్డ్ పెనట్రేషన్, కోన్ పెనట్రేషన్, ట్రైయాక్సియల్, అన్కన్ఫైన్డ్ కంప్రెషన్ స్ట్రెంగ్త్, ఈ సాయిల్ టెస్ట్ పైన ట్రైయాక్సియల్, ఈ సాయిల్ టెస్ట్ పైన ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. అన్నింటికంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ పైల్ ఫౌండేషన్ పైన క్వశ్చన్, ఎయిదర్ ఇండివిజువల్ పైల్ కానీ లేదంటే గ్రూప్ ఎఫిషియన్సీ ఆఫ్ పైల్ ఫౌండేషన్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇవైతే ఖచ్చితంగా వస్తున్నాయి. దీనికి అడిషనల్గా మనకు సాయిల్ ప్రాపర్టీస్ పైన, అంటే ఏదర్ వాయిడ్ రేషియో అలాగా సాయిల్ ప్రాపర్టీస్ పైన, ఇంకా నెక్స్ట్ ఏంటంటే సీపేజ్ చాప్టర్ ఉంటుంది కదా, సో ఫ్లోనెట్, సీపేజ్, ఈ టాపిక్ పైన. ఇంకా లేదు అంటే మనకు కాంపాక్షన్లో డ్రై యూనిట్ వెయిట్, నార్మల్గా యూనిట్ వెయిట్ కనుక్కోమండము, మ్యాక్సిమం డ్రై డెన్సిటీ కనుక్కోమండము. ఇవి ఒకవేళ ఇయర్ బై ఇయర్ మనకు రిపీట్ అవుతున్న టాపిక్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు సో జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో మనకు గేట్ సిలబస్ 2 సబ్ హెడ్డింగ్స్గా ఇచ్చుంటారు. ఒకటి సాయిల్ మెకానిక్స్, ఇంకొకటి ఫౌండేషన్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ఈ 3 phase సిస్టమ్ నుండి ఇంతకుముందు ఆరిజిన్ ఆఫ్ సాయిల్ ఉండేది, 2020 గేట్ నుండి అది తీసేశారు, ఆరిజిన్ ఆఫ్ సాయిల్ తీసేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు 3 phase సిస్టమ్ నుండి మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ బ్లూలో హైలైట్ చేసింది ఏంటి అంటే ఇవి ఎక్కువగా మనం ఇంతకుముందు చూసాం కదా ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు అని, ఎక్కువగా రిపీట్ అయిన టాపిక్స్ జస్ట్ హైలైట్ చేశాను. సీపేజ్, కాంపాక్షన్, కన్సాలిడేషన్, తర్వాత ప్లేట్ లోడ్ టెస్ట్, స్టాండర్డ్ పెనట్రేషన్, కోన్ పెనట్రేషన్, ఎర్త్ ప్రెషర్, దీని గురించి రీటైనింగ్ వాల్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత తెర్జాగి, ఇది మేయర్ హాఫ్స్ బేరింగ్ కెపాసిటీ కూడా మనకు ఒకసారి అడిగారు. ఇందాక 3 times తెర్జాగి అడిగితే ఒక్కసారి మేయర్ హాఫ్స్ బేరింగ్ కెపాసిటీ, దీంతో బేరింగ్ కెపాసిటీ కనుక్కోమని చెప్పారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లోడ్ కెపాసిటీ ఆఫ్ పైల్స్, నెక్స్ట్ పైల్ గ్రూప్ ఎఫిషియన్సీ. ఇది తర్వాత నెక్స్ట్ యాడ్ చేసిన టాపిక్ 2020 అంతకంటే ముందు లేదు, ఇది పైల్ అండర్ లేటరల్ లోడింగ్ అనేది ఇది యాడ్ చేసిన టాపిక్. ఓకే, తర్వాత నెగటివ్ స్కిన్ ఫ్రిక్షన్. సో కొన్ని అన్నీ ఇంపార్టెంటే, బట్ ఏంటి అంటే కొన్ని టాపిక్స్ రిపీటెడ్గా మనకు ఎవ్రీ ఇయర్ అడుగుతున్న టాపిక్స్ ఉన్నాయి. సో ఫౌండేషన్ ఇంజనీరింగ్లో ఇది ఇంకొకటి ఏంటి అంటే డీటెయిల్గా ఉంది సిలబస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏదైతే ఉందో అదే అడిగారు చూడండి, ఇక్కడ లేనిది ఏది మనం ఇంతకుముందు క్వశ్చన్స్ అనాలిసిస్ చేసినప్పుడు వెళ్ళలేదు. యాజ్ పర్ సిలబస్ మనకి ఏదైతే యాజ్ పర్ సిలబస్ ఉంటుందో వీటి కాన్సెప్ట్, సో తర్వాత వీటి మీద ప్రాబ్లమ్స్ ఏవైనా ప్రాక్టీస్, ఓకే, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం, ఈ 2 ఉంటే ఈజీగా ఆన్సర్స్ చేసేయగలం. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మినిమం ఖచ్చితంగా 13 మార్క్స్ ఇస్తున్నారు, 13+ మార్క్స్. ఇంకొకటి ఏంటి అంటే ఇచ్చిన అంటే థీమ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి, అవుట్ ఆఫ్ సిలబస్ అయితే వెళ్ళట్లేదు, అంటే మరీ ఎక్కువ ట్విస్ట్లు పెట్టి అలాగంతా ఏమైతే అడగట్లేదు. ఓకే.
సో ఫస్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్లో జస్ట్ ఈ 4 టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. సాయిల్ అంటే ఏంటి అంటే అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ కంపోజ్డ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్. ఇప్పుడు ఏదైనా ఒక రాక్ స్ట్రేటా ఉందనుకోండి, దీనిపైన ఏదైతే అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ ఉంటుందో అంటే ఇదర్ మినరల్స్ అంటే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ ఇంకా ఏముంటుంది ఆర్గానిక్ కాంపౌండ్స్, ఈ అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్నంతా మనం ఏమంటాం సాయిల్ అంటాం. ఓకే, సాయిల్ మెకానిక్స్ అంటే ఏంటి అంటే మనము ఈ సాయిల్ పైన యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ని స్టడీ చేస్తాం. ఓకే, ఈ సాయిల్ పైన ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సాయిల్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీనిపైన ఏదో ఒక బిల్డింగో ఏదో ఒక లోడ్ అనేది యాక్ట్ అవుతూ ఉంటే ఈ లోడ్ అనేది ఈ సాయిల్ పైన యాక్ట్ అవుతూ ఉంటుంది కదా, ఈ ప్రెషర్ వర్టికల్ ప్రెషర్ అనేది. తర్వాత ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో ఒక వాటర్ ఇలాగ ఉందనుకోండి, సీపేజ్ అనేది వెళ్తూ ఉంటుంది కదా ఈ సాయిల్లో. ఓకే, సో సాయిల్ మెకానిక్స్ అంటే మెయిన్గా ఏదేది తీసుకుంటాము అంటే ఫోర్సెస్ ఆన్ సాయిల్ ఒకటి, యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ సాయిల్ ఒకటి, నెక్స్ట్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ సాయిల్. ఈ రెండు మనం మెయిన్గా ఈ సాయిల్ మెకానిక్స్లో చదువుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది, బిహేవియర్ ఆఫ్ సాయిల్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ సాయిల్ మెకానిక్స్ వల్ల ఈ ఫోర్సెస్ అండ్ ఫ్లో ఆఫ్ వాటర్ స్టడీ చేయడం వల్ల మెయిన్ మనకి ఏం అర్థమవుతుంది, బిహేవియర్ ఆఫ్ సాయిల్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ మనకు తెలుస్తుంది. సో ఒకసారి బిహేవియర్ ఆఫ్ సాయిల్ మనకు తెలిసిన తర్వాత ఏం చేస్తాం మనం సాయిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే ఈ మనం తెలుసుకున్న ఈ బిహేవియర్ని మనం అప్లికేషన్స్ ఈ సాయిల్ మెకానిక్స్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి మనం అప్లై చేయొచ్చు. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఈ సీపేజ్ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ సాయిల్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలిసిందనుకోండి, మనం ఏదో ఒకటి ఈ సాయిల్ని స్టెబిలైజ్ చేయడానికి దానికి అగెయిన్స్ట్గా మనం ప్రాక్టికల్గా ఏం అప్లై చేస్తాము అనేది మనం సొల్యూషన్ అనేది తీసుకుంటాం. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటి, మనకు తెలిసిన సైన్స్ని యూస్ చేసి ఏదో ఒక అప్లికేషన్తో మనం ఏదైనా ఒక వస్తువు కానీ ఏదో ఒకటి ఒక థియరీ కానీ అలాగ డెవలప్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం మనం ఇంజనీరింగ్ అంటాం కదా. ఇప్పుడు గ్రాఫైట్ ఇవి ఉన్నాయి కదా, ఈ మెటీరియల్స్ ప్రాపర్టీస్ మనకు తెలిస్తే దాన్ని ఏమంటాం మనం సైన్స్ అంటాం. దాంతో మనము ఈ మొబైల్ ఫోన్లో కానీ ఇలాగ మనం బ్యాటరీస్లో కానీ ఇలాగ యూస్ చేసామనుకోండి, దాన్ని ఏమంటాం ఇంజనీరింగ్ అంటాం. ఇప్పుడు సాయిల్ మెకానిక్స్ అంటే ఏంటి, ఫోర్సెస్ అండ్ వాటర్ ఫ్లో ఇవన్నీ మన సాయిల్ పార్టికల్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తాయని అర్థం చేసుకోవడం సాయిల్ మెకానిక్స్. దాన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి అప్లై చేయడం సాయిల్ ఇంజనీరింగ్. తర్వాత జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే ఇది బ్రాడర్ టర్మ్, అంటే సాయిల్ ఇంజనీరింగ్తో పాటు రాక్ ఇంజనీరింగ్. ఓకే, తర్వాత నెక్స్ట్ జియాలజీ అంటే స్టడీ ఆఫ్ రాక్స్ ఇది ఉంటుంది కదా, ఎర్త్ క్రస్ట్ అదంతా, దాంతోపాటు ప్లస్ సాయిల్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, ఏదైనా రిటైనింగ్ వాల్ అలా సాయిల్తో తీసుకున్నప్పుడు మనము టెన్షన్ దీన్ని రెసిస్ట్ చేయడానికి రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాము దీంట్లో కూడా సాయిల్లో కూడా. అప్పుడు మనం ఆ సాయిల్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేసుకోవాలి, స్పేసింగ్ ఏంటి, అవన్నీ కూడా మొత్తం ఇది జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంటే నాట్ ఓన్లీ సాయిల్ ఇంజనీరింగ్, ఈ వీటిని అన్నిటినీ ఎన్కంపాస్ చేస్తుంది. ఓకే, ఇది డిఫరెన్స్ బిట్వీన్ సాయిల్ మెకానిక్స్, సాయిల్ ఇంజనీరింగ్ అండ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఫస్ట్ ఈ ఆరిజిన్ ఆఫ్ సాయిల్ ఇది ఇప్పుడు మనకు గేట్ సిలబస్లో లేదు, ఇండియన్ ఇంజనీరింగ్ ఐఈఎస్లో ఉంది. ఓకే, తర్వాత మీకు ఎస్ఎస్సి జేఈ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా బేసిక్ కాబట్టి టచ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఊరికే బ్రీఫ్గా చూద్దాం. ఆరిజిన్ ఆఫ్ సాయిల్ అంటే సాయిల్ ఎలాగా ఇదవుతుంది, 2 వేస్లో మనకు సాయిల్ అనేది ఫామ్ అవుతుంది, వెదరింగ్ ఆఫ్ రాక్స్ అండ్ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. వెదరింగ్ ఆఫ్ రాక్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఒక రాక్ తీసుకున్నాం అనుకోండి, ఇలాగ చిన్న చిన్నగా రాక్ పార్టికల్స్ అన్నీ ఊడిపోతాయి కదా, దాన్ని ఏమంటాం మనం వెదరింగ్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం వెదరింగ్ అంటాం. సో ఈ వెదరింగ్ అనేది 2 టైప్స్లో ఉండొచ్చు, ఒకటి ఫిజికల్ వెదరింగ్, ఒకటి కెమికల్ వెదరింగ్. ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటి అంటే దీంట్లో ఏవైతే పార్టికల్స్ ఉంటాయో వాటి కాంపోజిషన్ ఏమీ చేంజ్ అవ్వకుండా
ఫిజికల్గా ఏదైనా ఒక వస్తువు వచ్చి ముక్కలు అయిపోయింది అనుకోండి, ఏదైనా ఇప్పుడు ఇది ఉంది, ఈ రాక్ ఉంది, దీంట్లో ఏదైనా ఒక చెట్టు వేరు ఇలా పెరిగింది అనుకో, ఏమవుతుంది, ఇది డిసింటిగ్రేట్ అయ్యి చిన్న చిన్న పార్టికల్స్గా విడిపోయి సాయిల్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ కాంపోజిషన్ ఏం చేంజ్ అవ్వట్లేదు. ఓకే, సో సాయిల్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయో అవి పేరెంట్ రాక్ లాగా విడిపోయి పేరెంట్ రాక్ నుండి మనకు ఫామ్ అయ్యేదాన్ని ఏమంటాం, ఫిజికల్ వెదరింగ్ అంటాం. కెమికల్ వెదరింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఫిజికల్ వెదరింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు టెంపరేచర్ చేంజెస్ వస్తాయి. ఓకే, టెంపరేచర్ చేంజెస్ అంటే ఏంటి, ఒకసారి మార్నింగ్ ఎండ ఎక్కువగా ఉండి నైట్ చలిగా ఉందనుకోండి, ఇప్పుడు మార్నింగ్ ఏమవుతుంది, రాక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, నైట్ ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. సో ఈ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ వల్ల ఏమవుతుంది, డిసింటిగ్రేషన్ జరుగుతుంది. లేదు అంటే ఈ ఐస్ యాక్షన్ ఉంటుంది. సో మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ ఐస్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటర్ కంటే. సో ఈ ఐస్ యాక్షన్ వల్ల వీటన్నింటి వల్ల ఏమవుతుంది, ఫిజికల్ వెదరింగ్ అనేది జరుగుతుంది. అదే కెమికల్ వెదరింగ్ వచ్చిందంటే కాంపోజిషన్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే ఏంటి, కెమికల్ యాక్షన్స్ వల్ల, అంటే ఇప్పుడు ఆక్సిడేషన్, ఏదైనా ఒక మెటీరియల్ ఆక్సిడైజ్ అయ్యింది, గాల్లో ఉన్న ఆక్సిజన్తో దేంతో దాంతో కంబైన్ అయ్యి తర్వాత హైడ్రేషను, వాటర్తో కాంటాక్ట్లోకి వచ్చి ఇది కెమికల్ కాంపోజిషన్ కూడా చేంజ్ అయింది అంటే ఆక్సిడేషన్, హైడ్రేషన్, అప్పుడు కెమికల్ వెదరింగ్తో సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫిజికల్ వెదరింగ్తో గ్రావెల్స్ అండ్ శాండ్స్ ఫామ్ అవుతాయి. ఫిజికల్ వెదరింగ్తో గ్రావెల్స్ అండ్ శాండ్స్ ఫామ్ అవుతాయి. కెమికల్ వెదరింగ్తో క్లేస్ ఫామ్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ సాయిల్స్. తర్వాత ఇది వెదరింగ్ ఆఫ్ రాక్స్తో ఫామ్ అయ్యే సాయిల్. డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్తో ఏ సాయిల్ ఫామ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు ఫారెస్ట్ ఇలా ఉంది, సో ఈ లీవ్స్ ఇవన్నీ పడిపోయి ఏమవుతుంది, ఇక్కడ డికంపోజ్ అయ్యి కొద్ది రోజులకు ఏమవుతుంది, బ్లాక్ కలర్లో ఒక సాయిల్ లాగా ఫామ్ అవుతుంది. దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇది ఆర్గానిక్ సాయిల్ ఫామ్ అవుతుంది. ఏ ఎగ్జాంపుల్ ఏంటి, పీట్, హ్యూమస్, ఇవి ఆర్గానిక్ సాయిల్కి ఎగ్జాంపుల్. సో సాయిల్ అనేది 2 టైప్స్లో ఆరిజిన్ అవ్వచ్చు, ఒకటి వెదరింగ్, ఇంకొకటి డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. వెదరింగ్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి, ఫిజికల్ వెదరింగ్, కెమికల్ వెదరింగ్. ఫిజికల్ వెదరింగ్ అంటే కాంపోజిషన్లో ఏ చేంజ్ లేకుండా జస్ట్ ఫిజికల్ యాక్షన్తో మనకు సాయిల్ అనేది ఫామ్ అవుతుంది, లైక్ అబ్రేషన్, టెంపరేచర్ చేంజెస్, వీటి వల్ల. ఎగ్జాంపుల్ ఏంటి, గ్రావెల్స్ అండ్ శాండ్స్. కెమికల్ వెదరింగ్ అంటే ఆక్సిడేషన్, హైడ్రేషన్, వీటి వల్ల కాంపోజిషన్లో చేంజ్ అయ్యి ఫామ్ అయ్యే సాయిల్స్. ఎగ్జాంపుల్ క్లేస్. ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ అయ్యే సాయిల్స్ ఏంటి అంటే హ్యూమస్, పీట్, వీటి వల్ల. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఏంటి అంటే జియోలాజికల్ సైకిల్ ఆఫ్ సాయిల్. జియోలాజికల్ సైకిల్ అంటే ఏంటి, నథింగ్ బట్ సాయిల్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రాక్ ఉంది, ఇదేమవుతుంది, వెదరింగ్ జరిగి ఇదంతా ఇలాగా ఈ వెదరింగ్ అయిన దాన్ని ఏం జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈదర్ విండ్, వాటర్, ఏదో ఒక ట్రాన్స్పోర్టింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి, ఈ వెదర్డ్ మెటీరియల్ని ఇలాగా తీసుకెళ్తూ ఏం చేస్తుంది, ఎక్కడో ఒక చోట డిప్రెషన్ అనేది ఉంటుంది కదా, సో ఈ డిప్రెషన్లో ఫిల్ చేసుకుంటూ వస్తాయి. కొద్ది రోజులకి ఏమవుతుంది, ఈ డిప్రెషన్ నుండి ఇలాగా మళ్ళీ ఒక అప్హీవల్ ఒకటి ఫామ్ అయ్యి ఇనిషియల్ దీనికి వస్తుంది. మళ్ళీ ఈ అప్హీవల్లో ఏమవుతుంది, మళ్ళీ వెదరింగ్ జరిగి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ జరిగి, సో ఇది ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటాం మనం, ఫార్మేషన్ ఆఫ్ సాయిల్, అగైన్ అప్హీవల్, దీన్ని జియోలాజికల్ సైకిల్ అంటాం. ఇంకొకటి ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ని మనం ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే పెడోజెనెసిస్ అని అంటాం. ఓకే, పెడోజెనెసిస్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ని, ఇది జియోలాజికల్ సైకిల్. సో ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఈ వెదర్డ్ మెటీరియల్ ఉంది కదా, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏజెంట్స్ ఏవేవి నార్మల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అంటే, మనకి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, తర్వాత గ్లేషియర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ మెటీరియల్ని ఒక చోట నుండి ఇంకొక చోటకి. సో
ఈ ట్రాన్స్పోర్టింగ్ ఏజెంట్స్ అనేవి ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి కూడా సాయిల్ మనం క్లాసిఫై చేసుకుంటాం. అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందా, వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందా, ఏది ఈ వెదర్డ్ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం విండ్ యాక్షన్తో ఎయిర్ అనకూడదు, విండ్ యాక్షన్తో మనం ఏం చేస్తాం, ఏయోలియన్ సాయిల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, లాయస్. అంటే ఇది ఎక్కడ ఉంటుంది, డెజర్ట్లో వీటిలో విండ్ ట్రాన్స్పోర్ట్ చేసే సాయిల్స్ని ఏయోలియన్ సాయిల్స్ అంటాం. ఇది లాయస్ అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫ్లోయింగ్ వాటర్తో సాయిల్ని అల్యూవియల్ సాయిల్స్ అంటాం. ఇందులో మనకు లేక్లో కనుక డిపాజిషన్ జరిగితే దాన్ని లాకస్ట్రైన్ సాయిల్ అని, తర్వాత ఒకవేళ ఓషన్లో సీలో డిపాజిషన్ జరిగితే దాన్ని మెరైన్ సాయిల్ అని అంటాం. ఓకే, గ్లేషియర్ కనుక డిపాజిట్ చేసిందంటే, అంటే ఇప్పుడు గ్లేషియర్ ఉంది, గ్లేషియర్తో పాటు కూడా ఇక్కడ ఏమవుతుంది, ఈ సాయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఆ సాయిల్ని ఏమంటాం, డ్రిఫ్ట్ అండ్ టిల్ అంటాం. గ్రావిటీ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఒక కొండ ఏదైనా తీసుకుందాం అనుకోండి, ఇలాగ గ్రావిటేషనల్ ఫోర్స్తో సాయిల్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అయితే ఫుట్ ఆఫ్ ద హిల్ దగ్గర దాన్ని కల్యూవియల్ సాయిల్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే థాలస్. ఓకే, ఈ నేమ్స్ ఇంపార్టెంట్, మనకి ఎస్ఎస్సి జేఈ అయినా ఇలాగా నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నేమ్ విండ్ యాక్షన్ అయితే ఏ సాయిల్ ఎగ్జాంపుల్ ఏంటి, వాటర్ అయితే ఏ సాయిల్ ఎగ్జాంపుల్ ఏంటి, గ్లేషియర్ ఏ సాయిల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలాంటి వాటిలో కూడా ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో 3 ఫేస్ సాయిల్ ఇది చెప్తాను. సాయిల్ స్ట్రక్చర్ కూడా చూద్దాం ఒకవేళ కుదిరితే 3 ఫేస్ సిస్టమ్ తర్వాత. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.